మెదక్ జిల్లా చిన్నశంకర్పేటలో వర్షం దంచుకొట్టింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. టీ మాదాపూర్ శంకరంపేటకు వచ్చే లింక్ రోడ్ బ్రిడ్జిపై నీళ్లు అలుగుపారుతోంది. ఖాజాపూర్ నుండి రామాయంపేట వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు అధికంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా చిన్నశంకరపేటలో వర్షం దంచుకొడుతోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. టీ మాదాపూర్ నుంచి శంకరంపేటకు వచ్చే లింక్ రోడ్ బ్రిడ్జిపై నీళ్లు అలుగుపారుతోంది. ఖాజాపూర్ నుండి రామాయంపేట వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు అధికంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. నిన్న సాయంత్రం నుంచి ముఖ్యంగా సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిశాయి. నిన్న సాయంత్రం నుంచి ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లాలో నమోదైంది. మెదక్ జిల్లా టెక్మాల్లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఉదయం 8:30 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12 గంటల వరకు చూసుకుంటే మరోసారి కూడా అతి భారీ వర్షాలు అయితే మెదక్ జిల్లాలో కురిశాయి. ప్రధానంగా మెదక్ జిల్లాలో హవేలి గన్పూర్ మండలం, అదేవిధంగా పాపన్నపేట మండలంలో ఈ అతి భారీ వర్షాలకు మాత్రం జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే హవేలి గన్పూర్ మండలంలో దూప్ సింగ్ తండా అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామాన్ని కామారెడ్డి జిల్లాలో ఎగువన భారీ వర్షాలు కురవడంతో కామారెడ్డి జిల్లా నుంచి వచ్చే వాగు ఆ తండాను ముంచెత్తింది. దీంతో ఆ తండావాసులంతా కూడా కాపాడాలంటూ తమను ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. వారంతా కూడా పూర్తిగా కూడా తండాలో దిగ్బంధంలో చిక్కుకున్నారు. ఇందులో వర్షాలు రావడంతో మాత్రం వారంతా ఆ బిల్డింగ్ పైకి ఎక్కి ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి, కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ తండకు మొత్తం చుట్టూ కూడా వాగు ఉంటుంది. ఆ వాగు చుట్టూరా కూడా ముంచెత్తడంతో అటు వెళ్లే పరిస్థితి కూడా లేదు. అసలు అధికారులు ఎవరు కూడా గతంలో ఆ తండాకు రోడ్డు వేయాలని, బ్రిడ్జి కట్టాలని గతంలో తండవాసులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కనికరించినటువంటి పరిస్థితి అయితే లేదు. మొన్ననే వారం క్రితమే అతి భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ వి శ్రీనివాసరావు కూడా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి బ్రిడ్జి త్వరగా నిర్మాణం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించినా కూడా మరోసారి అతి భారీ వర్షం ముంచెత్తడంతో ఆ తండ మాత్రం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మెదక్ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి నేషనల్ హైవే 44 కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్లేటువంటి రహదారి, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే వాహనాలు కావచ్చు, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు ఆ హైవేపై పూర్తిగా వరద నీరంతా చేరి అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా వరద నీరు చేరడంతో బైకిస్టు ముందు వెళ్తున్నటువంటి వరదను అంచనా వేయలేక సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చినటువంటి కారు ఢీకొట్టడంతో ఆ కారు వరద నీటిలో అక్కడ పడిపోయి బోల్తా కొట్టింది. ఆ కారు తీయడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి ఆ సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో మాత్రం పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. సంగారెడ్డి జిల్లాలో సింగూరు గేట్లు ఎత్తడంతో మరోసారి ఏడుపాయల ఆలయం వద్ద కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి తిమ్మాయిపల్లి గ్రామం, రేలమడుగు గ్రామం, హవేలి గన్పూర్ మండలంలో ఉన్నటువంటి పలు తండాలు మాత్రం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా అక్కడ కనువైపు కన్నెత్తి కూడా చూడనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీను.